హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు కాకరకాయ ఉల్లిపాయ కారం పెట్టి చూపిస్తానండి. అస్సలు కారం ఉండదు. కాకరకాయ తిననన్నోళ్ళు కూడా శుభ్రంగా మొత్తం అన్నం అంతా కూడా ఈ కాకరకాయ కూరతోటి తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. ఏ విధంగా మీరు చేశారంటే అస్సలు చేదు ఉండదండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా కాకరకాయల పైన నేను పీలర్తో కొద్దిగా చెక్కేస్తాను. ఎందుకంటే అండి, ఇదివరకు అయితే అలాగే కోసేసేదాన్ని. ఇప్పుడు పురుగు మందులు అవి కొడుతున్నారని చెప్పి ఈ విధంగా పైన చెక్కేస్తాను. చెక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కొని అప్పుడు చక్రాలుగా కోసుకుంటానండి. కాకరకాయ ఎంత చేదుంటుందో ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందండి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా కాకరకాయ అంటే చేదని చెప్పేసి మనం తినడానికి ఇష్టపడము. రెగ్యులర్గా 2 రోజులకు ఒకసారి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఈ కాకరకాయ కూర తింటూ ఉంటే తరచుగా చాలా మంచిది. అలాగే ఈ పచ్చి రసం కూడా తాగమని చెప్తారు ఆయుర్వేద నిపుణులు. ఈ పచ్చి కాకరకాయ రసం తాగితే మంచిదని చెప్తూ ఉంటారు. అయిపోయినంత నేను చెక్కేసానండి. కాకరకాయ అంతా పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా చక్రాలుగా 1 ఇంచు 1.5 ఇంచ్ చక్రాలుగా కట్ చేసుకుని లోపల గింజలు తీసేయాలండి. గింజలు ఉన్నా కూడా బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. కానీ ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను. ఉల్లిపాయ కారానికి తీసేస్తాను. ఊరికే వేపుడు చేస్తే మాత్రం గింజలతో చేస్తానండి. అప్పుడు చాలా బాగా ఉంటాయి అవి కరకరలాడుతూ. మొత్తం కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని గింజలు తీసి పెట్టేసుకోవాలండి. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయండి కాకరకాయలు. సుమారు 400 గ్రాములు ఉంటాయండి వెయిట్లో చూస్తే గనక. ఈ విధంగా అన్ని గింజలు తీసేసానండి. పండుగ ఉన్న గింజలు నేను తీసి పక్కన పెట్టేసి ఎండబెట్టేసి విత్తనాలు వేస్తూ ఉంటానండి. మళ్ళీ చక్కగా వస్తూ ఉంటాయి మొలకలు, మళ్ళీ కాయలు కాస్తూ ఉంటాయి నాకు టెర్రస్ గార్డెన్లో. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని దూరగా వేయించుకోవాలి. సగం వేగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇందులోకి 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మిగతా కారము నేను కాశ్మీరీ కారపొడి వేసుకుంటానండి. మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఉంటే అవి వేసుకోండి. సగము ఇవి, సగం కారం ఉండేవి వేసుకోండి. అవేమో కాశ్మీరీ మిరపకాయలు కారం ఉండదు, కలర్ బాగుంటుందండి, కూర మంచి రంగు వస్తుంది. అందుకని నేను సగం అది సగం ఇవి వేస్తూ ఉంటాను. ఇవి వేగిపోయాయండి. ఒక పళ్ళల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే బాండిలో ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 4 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని కొద్దిసేపు వేపాలి. మరీ ఎర్రగా వేగనక్కర్లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా వేగితే చాలండి. మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు వేసి పొడి కొట్టేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా ముక్కలు, కొద్దిగా రంగు మారినాయి కదా, చాలండి. అంతకంటే ఎక్కువ వేగక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుని చల్లారాక గ్రైండ్ చేసేసుకుందాం. వేగిపోయిన ఉల్లిపాయలన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు చల్లారేలోపు కాకరకాయలు వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కాకరకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. సగం ముక్కలే వేస్తున్నానండి ఇక్కడ, సగం మరొకసారి వేసి వేయిస్తాను. మొత్తం అన్నీ వేస్తే సరిగ్గా వేగవు. అందుకని క్వాంటిటీని బట్టి 2 సార్లు 3 సార్లు వేసుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మొత్తం వేగేదాకా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఉండాలండి, మరీ నీరుగా ఉండకూడదు, నీరు పోయక్కర్లేదు. అలాగే గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వేగిపోయాయండి. వేగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరొకసారి మిగతావి కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. మిగతా ముక్కలు కూడా వేసేసుకుని వేయిస్తానండి. ఓసారి బాగా కలిపి మళ్ళా మూత పెట్టి కాస్త మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి కలుపుతూ మూత పెడుతూ ఇలా వేయించుకోవాలి.
చూద్దామండి. బాగా ఎర్రగా వేగిపోయాయండి. ఇక చాలండి. ముందు వేపినవి ఇవి కలిపేసి కారం వేసేసుకుందాం. ఉల్లిపాయ కారం వేసేస్తున్నాను. ఒక చెంచాడు నీళ్లు పోసి జార్ తొలిపేసి ఆ నీళ్ళు ఇందులో పోసేస్తానండి. మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు, అందుకే కొద్దిగానే పోస్తున్నాను. ఒక చెంచాడు చాలండి, అంతకంటే ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. పావు చెంచా పసుపు వేసుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కారానికి ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. కొద్దిగా వేగింది. ఇప్పుడు నేను ఇందులో కాశ్మీరీ కారపొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇలా పొడి ఉంటే వేసుకోండి, లేదు అంటే మిరపకాయలు మనము ముందుగా మిరపకాయలు వేయించినప్పుడే సగం మామూలు మిరపకాయలు సగం కాశ్మీరీ మిరపకాయలు వేసి వేయించుకోవచ్చు. నా దగ్గర మిరపకాయలు లేవు, అందుకని కారం వేసుకుంటున్నాను. ఈ కారం వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుందండి, అలాగే మంచి రంగు కూడా వస్తుంది. కారం వేశాక మరొకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వేగిపోయిందండి, అయిపోయింది కూర. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి. అస్సలు చేదు ఉండదు. ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటూ ఉంటారు. సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటున్నాను. వేడి అన్నంలో వేడివేడి కాకరకాయ ఉల్లిపాయ కారం కూర కలుపుకొని తింటే మొత్తం అన్నం అంతా కూడా ఈ కూరతోటి తినేస్తామండి. అస్సలు చేదు ఉండదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లిపాయ కారం కూర రెడీ అండి. అస్సలు చేదుండదు. కాకరకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మొత్తం అన్నం కూడా ఈ కూరతోటే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఒక్కసారి మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.